మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజు మనం విశాఖపట్నం రుషికొండ బీచ్ దగ్గర ఉన్నాము. ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా విశాఖకు ఒక మంచి పేరు ఉంది. సో అలానే ఎప్పుడు బీచ్ ఒడ్డు అయితే ఏది ఉందో ఆ ఒడ్డు ఈ రోజు అంతా కొద్దిగా చెత్తతో అయితే నిండిపోయి ఉంది. ఎందుకంటే ఆ సముద్రంలోంచి ప్రతి రైనీ సీజన్ లోనే అలాగే వస్తుంది అంటున్నారు పనిచేసే వాళ్ళని అడిగితే. కానీ కాకపోతే ఏంటంటే ఇలాగే చాలా చెత్త వచ్చింది, గుడ్డ ముక్కలని చాలా వరకు సముద్రం చెత్త బయట కొట్టుకొచ్చింది. ఇప్పుడు దీన్ని మిషన్ సహాయంతో అయితే కనుక క్లీన్ చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్ లో. సో వెంటనే అధికారులు కూడా అప్రమత్తమై వెంటనే బీచ్ ఒడ్డుని అలాగే నీట్ గా క్లీన్ చేస్తూ మనుషులను పెట్టి అండ్ అలానే మిషన్స్ పెట్టి కూడా క్లీన్ చేస్తూ అవి రిమూవ్ చేస్తున్నారు. ఒకసారి అధికారులతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు జగదీష్ అండి. నేను అక్కడ జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్ అండి. ఓకే. అదే అంటే ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఉండదండి, రైనీ సీజన్ లో ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. దీనికి మా కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మాకు ప్రధాన వైద్యాధికారి సిఎంహెచ్ గారు ఉంటారు. ఆయన మాకు జోన్ లోని వైద్యాధికారి డాక్టర్ కిషోర్ గారు అని చెప్పేసి ఉన్నారండి. వాళ్ళు డైలీ వచ్చి పర్యవేక్షించి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ఇది క్లీన్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఇక్కడ బీచ్ క్లీనింగ్ కి మిషన్ ఉంది. మిషన్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది, డైలీ ఉంటుంది. ఎక్కువగా ఎప్పుడైనా ఎలాంటి క్లాత్లు వచ్చేటప్పుడు మనం మిషనరీ పెట్టి మిషనరీ సహాయంతో చూస్తుంటే ఇంత క్వాంటిటీ రావడం అనేది ఫస్ట్ టైం అండి. ఇదైతే కామన్. ఎప్పుడైనా రైనీ సీజన్ అలాగే వచ్చినప్పుడు ఎక్కడైనా వర్షాలు పడి ఇదైనప్పుడు బీచ్ లో కొన్ని అక్కడక్కడ కలుస్తుంటాయి కదండి, ఆ వ్యర్థాలు ఎక్కువ ఇటు వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇటు మలుపు ఎక్కువగా ఉండటం వల్ల ఇటు వస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు వస్తుంటుంది, ఎప్పుడు ఉండదు అనమాట. దీనికి ఆల్రెడీ మనకేంటంటే గడ్డల నుంచి వచ్చే వ్యర్థాలు అవి కూడా కలవకుండా మన జీవీఎంసీ అధికారులు ఎక్కడికక్కడ సాగర్ నగర్ దగ్గర ఎక్కడ కొన్ని ప్లాంట్లు పెట్టి ఫిల్టర్స్ అవి పెట్టి చేస్తున్నామండి. ఇంకొద్ది రోజులు ఇది కూడా ఉండదండి. అది అంటే ఏదైనా మనం వేసిన చేస్తే అది మనకు తిరిగి ఇచ్చింది అనుకోవాలా? అంటే మీకు తెలియదేం లేదు, ఇది రైనీ సీజన్లోనే అంటే ఎవ్రీ ఇయర్ రైన్ అంటే మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలోనే వస్తుంది. అది కూడా ఒక 1 month తర్వాత నుంచి ఉండదండి, మళ్ళీ ఆఫ్టర్ దట్ ఉండదు. అందుకనేసి మా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మమ్మల్ని అప్రమత్తం చేస్తుంటారు. మేము ఇది క్లీనింగ్ అనేది చేస్తాం. రుషికొండ బీచ్ అనేసరికి పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే ప్లేస్ ఇది. సో ఇందులోని మార్నింగ్ ఇలా చూసేసరికి వెంటనే యాక్షన్ తీసుకొని ఆల్రెడీ ఒక 50% వరకు క్లియర్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరి నుంచి ఆదేశాలు వచ్చేందుకు ఆగుతారా, లేదంటే ఆటోమేటిక్గా మీ పని మీరు చేస్తారు? ఆల్రెడీ మా పై అధికారులు చెప్పాను కానీ మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు, మా డాక్టర్ కిషోర్ గారు, ఎంఓహెచ్ గారు, జోన్ వైజ్ వీళ్ళు చూస్తుంటారండి. చూసి మాకు వెంటనే డైలీ వస్తారండి. బీచ్ పర్యవేక్షించి ఎక్కడైనా బాగోకపోతే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్పి అంటారు. మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మాకు ఇచ్చి ఇదంతా శుభ్రం చేయమని మాకు ఆదేశాలు జారీ చేస్తారు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాం. ఏదైనా విశాఖపట్నం అభివృద్ధి పదంలో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. సో దానికి ఒక హారంలో అయితే మటుకు ఈ సముద్రపు ఇదైతే ఉంది మనకి. సో దీన్ని ఎలాగైనా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది. సో అంటే ఎప్పుడు వేస్ట్ని మటుకు బీచ్లో వేయకుండా బీచ్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని బీచ్లో మనం వచ్చినా సరే ఇక్కడికి ఏదైనా వేస్ట్ ఉంటే మనం కవర్లో వేసుకుని ఆ కవర్ను మళ్ళీ ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెట్టున్నారో ఆ డస్ట్బిన్స్ మాత్రమే వేయండి. సో పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. ఏమంటారు సార్? అంతేనా? అదే అండి, ఇళ్ళ నుంచి వచ్చే వ్యర్థాలు కానీ మా జీవీఎంసీ ఆల్రెడీ మా అధికారులందరూ ఎక్కడికక్కడ వెహికల్స్ పెట్టారు. డోర్ టు డోర్ కలెక్షన్కి అన్ని వెహికల్స్ ఉన్నాయండి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లోనే డస్ట్బిన్స్ కూడా పెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా మనం అన్నది జనాభా, మన విశాఖ నగరపాలక సంస్థలో నివసిస్తున్న జనాభా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని చెత్తను అనేది బయట పారవేయకుండా, అదేవిధంగా కాలువల్లోనే గడ్డల్లోనే పడవేయకుండా చేసి మా జీవీఎంసీకి సహకరించి మా స్టాఫ్కి మా వెహికల్స్కి చెత్తను అందించి, అదేవిధంగా మేము తడి పొడి ప్రమాదకర చెత్తను కూడా మేము వేరు చేస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు సహకరించి కానీ చేసినట్టయితే మీరు అన్నట్టుగా మన ఈ పర్యాటక ప్రాంతాలని మనం కాపాడగలమండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పొడి ఇసుకలో అయితే క్లియర్ గా చేస్తుందండి, తడి ఇసుకలో అంటే చేయడానికి కొంచెం కష్టం. అంటే బీచ్ క్లీనింగ్ వాటర్ తడి వల్ల ఇసుక జల్లించడానికి చాలా కష్టం. ఓకే. బట్ పొడి ఇసుకలో అయితే కానీ ఎటువంటి చెత్త అయినా సరే ఫిల్టర్ అయిపోద్ది. సో ఈ ఎక్విప్మెంట్ అదే కదా? అవునండి. సో అదే మనం చూస్తున్నాము. దీని మిషన్ ట్యాంక్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ అండి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనుకుంటాను. సో ఇదే ఇసుకని కలెక్ట్ చేస్తూ అందులోనే ఇసుకని మళ్ళీ కిందకి డ్రాప్ చేస్తూ చెత్తను ఫిల్టర్ చేసి అది తన కంటైనర్లో తను వేసుకుంటుంది. సో ఈ మిషన్ అయితే బీచ్ క్లీనింగ్, బీచ్ సీషోర్ క్లీనింగ్ అయితే కనుక బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
సో మీరు ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్. స్పెషల్ గా సెక్షన్ ఇచ్చారా దీనికోసం? సెక్షన్ అంటే ఇంకేం ఉన్నది, ఆర్కా బీచ్ ఒకటి, రుషికొండ ఒకటి, సాగర్ నగర్ ఒకటి, భీమిలి ఒకటి, ఒక్కొక్క మిషన్ 6 మొత్తం 6 మిషన్లు ఉన్నాయి మేడం. సో ఇది డ్రైవ్ చేయడానికి, దీన్ని ఆపరేట్ చేయడానికి మీకు ఏమైనా స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చుంటారు? ట్రైనింగ్ ఇచ్చారండి, 3 months ఇచ్చారండి. బీచ్ ని, పర్యావరణాన్ని సో కాపాడుకునే బాధ్యత మనందరిది. సో అందరం తల చేయి వేసి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే అది మన భావితరాలకు కూడా చాలా వరకు మంచి చేస్తుంది అండ్ భావితరాలను కూడా కాపాడుతుంది.